ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఈరోజు వాక్యాంశంలోనికి వెళదాం. మన వాళ్ళందరూ కూడా తెలుసు ఇప్పుడు ఏమి దినాలని జరుపుతున్నారు చెప్పాలి. ఏమి దినాలండి ఇవి? తెలుగులో చెప్పండి. శ్రమల దినాలంట కదా. అమ్మగారు చక్కగా చెప్పారు, వెరీ గుడ్, చాలా సంతోషం. ఎప్పుడైనా టీచర్కి ప్రశ్న వేసినప్పుడు సమాధానం ఎవరైనా చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారని ఒక ఆనందం, రెండవది వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఇంకా ఏదో తెలుసుకోవాలని వాళ్ళకి ఆసక్తి కూడా ఉందని. సో బీ అటెంటివ్, బీ డిలిజెంట్, బికాస్ వీఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఓకే, సో ఇప్పుడు శ్రమల దినాలు అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. అసలు శ్రమ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రిబులేషన్? శ్రమ అంటే ఏంటి చెప్పచ్చు ఎవరైనా? ఇక్కడ ఎప్పుడు కూడా వాక్యం అనేది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే విని కూర్చొని ఎంటో మొహం పెట్టుకుని అది కాదు, ఎట్లా ఉండదు ఇక్కడ. వాట్ ఈస్ ట్రిబులేషన్? శ్రమ అంటే ఏంటి? సరే, జనరల్ మీనింగ్ చూస్తే శ్రమ అంటే ఏంటంటే మనం భరించలేనంతగా బాధ కలిగినప్పుడు దాన్ని శ్రమ అంటారు. ఓకే, మనం భరించలేనంత బాధ అంటే ఇక నేను దీన్ని భరించలేను, తట్టుకోలేను అని అనుకుంటాం చూసారా, దాన్ని శ్రమ అంటారు. ఓకే, సో మనం అందరూ మనుషులు అనుకున్నట్లుగా లేదంటే లోకము ఎలాగైతే పోతుందో అలాగా మనం జీవించాలా, లేకపోతే వాక్యానుసారంగా జీవించాలా? వాక్యానుసారం. సో వాక్యంలో నేను మరలా చెప్తా ఉన్నాను, చాలా మందికి పాస్టర్స్కి అర్థం కావట్లా, కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు మొత్తం కలిపేస్తున్నారు పాత నిబంధనని క్రొత్త నిబంధనని. క్రొత్త నిబంధన పునరుద్ధానం ముందు వేరు, పునరుద్ధానం తర్వాత వేరు. దీన్ని కలిపేయటం వల్ల వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు సర్వసత్యము అర్థం కావట్లేదు. బైబిల్ గ్రంథంలో మనము 100% అనుసరించాల్సింది పునరుద్ధానం తర్వాత ఉన్నటువంటి వాక్యాన్ని. అదే క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. ఓకే, ఆ మిగిలిందంతా కూడా ఆచరించాల్సింది కొంత ఉంటుంది, తెలుసుకోవాల్సింది అంతా ఉంటుంది. ఓకే, రైట్. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, అది చదివి మీకు అర్థమవుతుంది అప్పుడు శ్రమ అంటే ఏంటో. బైబిల్ ప్రకారంగా అంటే యేసుక్రీస్తు బోధ ప్రకారంగా, అపోస్తుల బోధ ప్రకారంగా శ్రమ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మన వాళ్ళు శ్రమల దినాలు పాటిస్తున్నారు కదా. శ్రమల దినాలు అనేటువంటి కాన్సెప్టే రాంగ్. అంటే ఈ 40 రోజులు శ్రమల దినాలు, ఎవరికి శ్రమల దినాలు? ఎవరికి శ్రమల దినాలు ఇవి? నీకా? కాదు కదా. ఎవరికి? యేసు ప్రభువుకా? కాదు. ఆయన చక్కగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దీని యొక్క సత్యాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఓకే, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1 Corinthians 9th chapter 16th verse. For though I preach the gospel, I have nothing to glory of, for necessity is laid upon me. Yeah, woe is unto me if I preach not the gospel. చదవమా. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. అంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, ప్రకటిస్తున్నప్పుడు నేనేదో పెద్ద చేసేస్తున్నాను, సేవ చేసేస్తున్నాను అని అనుకునే అవకాశం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో 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 అని ఎప్పుడు అంటాం? బాధలోనే అంటాం అయ్యో. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే కదా. అసలు శ్రమ ఏంటి చెప్పండి? సువార్తను ప్రకటించకపోవటం శ్రమ. ఎంతమంది క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తున్నారు? ఇప్పుడు శ్రమల దినాలు పాటిస్తున్నారు. నాకు నవ్వు వస్తుందండి. ఏం చేయాలి?
ఇంత అజ్ఞానమా, ఇంత అజ్ఞానం, ఇంత అవివేకమా? బైబిల్ శ్రమ అని దేన్ని చెప్తుంది? నువ్వంట సువార్త ప్రకటించకపోతే అది నీకు శ్రమ అంట. వీళ్ళు కరెక్ట్గా ఒక 40 రోజులు పెట్టుకున్నారు, అయ్యప్ప వాళ్ళు పెట్టుకున్నట్టు 40 రోజులు. ఈ 40 రోజులు శ్రమలు తినాలంట. ఎవరికో తెలియదు, ఎందుకో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు వీళ్ళకి. సువార్తను ప్రకటించకపోతే నీకు శ్రమ. బైబిల్ చెప్తుంది అది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఆ మాట. సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి నేను గొప్పలు పోయే అవకాశం నాకు లేదు. సువార్త ప్రకటించాలనే భారము నా మీద మోపబడి ఉంది. నేను సువార్త ప్రకటించిన యెడల అది నాకు శ్రమ. అసలు క్రైస్తవులకి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సేవకులకి అసలు ఏమి శ్రమలు తినాలి నాకు అర్థమే కావట్లేదు. అసలు చెప్పండి, నాకు అర్థం ఎవరు మాట్లాడరు, అంతే, ఏం చెప్పరు. ఏదైనా డిస్కషన్ వస్తే కదా అంతే, మేము ఇంతేనండి అంట, మేము ఇంతే అంటారు. మొన్న కూడా పాస్టర్స్ మీటింగ్లో జరిగినప్పుడు మరి రెవరెండ్ గురించి చెప్పినప్పుడు లేదు అన్నారు అందరూ, అంతే. ఒకళ్ళిద్దరు మాత్రం కొంత అర్థం చేసుకున్నారు, మిగిలిన మాత్రం లేదు మేము పెట్టుకుంటాం అలాగే అన్నాడు. పెట్టుకోండి అన్నా, పూజనీయుడు అని పెట్టుకోండి అని చెప్పా. దయచేసి అర్థం చేసుకోండి, బైబిల్ ఏమని చెప్తుందో, వాక్యం ఏమని చెప్తుందో. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధనలో కూడా పునరుద్ధానము ముందు వేరు, పునరుద్ధానం తర్వాత వేరు. పాత నిబంధనలో వ్యభిచారము చేస్తే వ్యభిచారము కదా. క్రొత్త నిబంధనలు యేసుప్రభువు వారు అన్నారు, మోహపు చూపు చూస్తేనే. నువ్వు పాత నిబంధన ఫాలో అయ్యేవాడివైతే నీ ఇష్టం, నీ కళ్ళతో ఎట్లా చూసినా అది పాపం కాదని అనుకుంటే ఎంత తప్పది. ఇవి కూడా అలాంటివే. డోంట్ లివ్ బై ఓల్డ్ టెస్టమెంట్, లివ్ బై ద న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధనను అనుసరించి జీవించండి. పాతది కొట్టివేయబడింది. అప్పట్లో ఏదైనా శ్రమలు వస్తే, శ్రమలంటే ఏముంది, వీళ్ళు చేసే తప్పులకే వచ్చాయి శ్రమలు ఇజ్రాయేలీలకు, అవునా? దేవుడు ఊరికే శ్రమలు పెట్టేవాడు కాదు, వీళ్ళు తప్పులు చేస్తే శ్రమలు వచ్చాయి. శ్రమలు రాగానే మళ్ళీ ఏడుస్తా కూర్చొని ముసుగులు వేసుకొని, అంటే ముసుగులు అంటే అప్పుడు గోన పట్టలు సంచులు కట్టుకొని ఏడుస్తా ప్రార్థన చేసేవాళ్ళు అప్పట్లో. అదే సిస్టమ్ మనోడు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. కానీ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు శ్రమలు దినాలను పాటిస్తున్నారు, దయచేసి ఎవరన్నా సమాధానం చెప్పాలి. లైవ్లో ఉంది కాబట్టి మీరు దానికి ఆన్సర్ చేయమని కోరుకుంటున్నాను సేవకుల్ని. శ్రమ అంటే సువార్త ప్రకటించకపోవటం, సువార్త ప్రకటించకపోవటం. ఈ పని ఎంతమంది అయితే చేయట్లేదో వాళ్ళందరూ నిజమైన శ్రమలో ఉన్నారని అర్థం, అంతేగాని మిగిలినవి కాదు. సరే, లోకరీతిగా కూడా మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? అసలు శ్రమలు అంటే ఏంటి? శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల్ని మనం ఎలా తీసుకోవాలి? ఆ శ్రమలు మనకు మంచా చెడా, మన మేలు కోసమా లేదంటే మనకి కీడు కోసమా అనే విషయాల్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, ఒక్కసారి శ్రమలు క్రైస్తవులకి ఎందుకు వస్తాయి, విశ్వాసులకి ఎందుకు వస్తాయి? మనం లోకం వేరు, మనం వేరు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. లోకం వేరు, మనం వేరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి, ఒప్పుకోవాలి కూడా. మనుషులు వేరు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు వేరు. సో శ్రమలు అందరికీ వస్తాయి, మనుషులకి వస్తాయి, యేసు ప్రభువుని నమ్మిన మనకు కూడా వస్తాయి. కానీ వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉంది, దాన్ని మనం తెలుసుకోగలం. ఓకే, ఒకసారి మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మనకెందుకు శ్రమలు వస్తాయి అనేది మనం చూద్దాం మొదటిగా. ఓకే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జేమ్స్ 1st chapter 12th verse. Blessed is the man that endureth temptation, for when he is tried, he shall receive the crown of life, which the Lord hath promised to them that love him. చదవమా. ఈ శోధనలు, ఈ శ్రమలు మనకి ఎందుకు వస్తాయి అంటే, ఒకవేళ వాటిని మనం గనక సహించగలిగితే వచ్చినప్పుడు మనము ధన్యులం అవుతామంట. హల్లెలూయా. అంటే మొదటిగా
ఈ శోధనలు, ఈ శ్రమలు విశ్వాసులకి రావడానికి కారణం ఏంటంటే, దేవుడు మనం ఒకవేళ వాటిని సహించగలిగితే, వాటిని ఓర్చుకోగలిగితే మనల్ని ధన్యులుగా చేయాలని కోరుకుంటున్నాడు. అంటే మొదటిగా ఈ శ్రమలు మనకు వచ్చేది మనల్ని ధన్యులుగా చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. రెండవది చదవమా. రెండవది, ఈ శోధనలు మనకు రావటం వల్ల, శ్రమలు మనకు రావటం వల్ల ఆ రెండవ ఉపయోగం ఏంటంటే మనకి జీవ కిరీటం పొందుకునే అవకాశం కలుగుతుంది. ఒక గోల్డ్ మెడల్ నువ్వు సంపాదించాలంటే ఒలింపిక్స్ లో ఆడటానికి నీకు ఏమంటారు, ముందు క్వాలిఫై అవ్వాలి కదా. ఒలింపిక్స్ కి ఇండియా నుంచి వెళ్ళటానికి నువ్వు టీంలో ముందు నువ్వు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ నువ్వేం చేస్తావు, ఆడతావు. ఏదైతే ఉందో నీ యొక్క టాలెంట్, నీ గేమ్, అది ఆడి ఆ గోల్డ్ మెడల్ సంపాదించుకునే అవకాశం వస్తుంది. అసలు నువ్వు టీంలో సెలెక్ట్ కాకపోతే గోల్డ్ మెడల్ అనేది ఛాన్సే లేదు. అదేవిధంగా ఈ శ్రమలు అనేవి క్రైస్తవులకి లేకపోతే జీవ కిరీటం అనే అవకాశం ఉన్నట లేనట లేదు. అంటే ఏంటి, ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తే తప్ప మన జీవితంలో రావు. దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. అయితే ఆయన అందరినీ అనుమతించట్లా, అందరిని అనుమతించట్లా. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకి మాత్రమే ఆ శ్రమల్ని ఆయన అనుమతిస్తాడు. ఆ అనుమతించిన శ్రమలు అంటే దాని అర్థం ఏంటంటే మనం సెలెక్ట్ చేయబడ్డాం అనే టీంకి, అనుమతించబడ్డా అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి, మనం గోల్డ్ మెడల్ కోసం గెలవాలి. ఇక్కడ ఏం చేయాలి, మనం వాటిని ఓర్చుకోవాలి. హల్లెలూయా. శ్రమలు ఏం చేయాలి, మనం ఓర్చుకోవాలి, సహించాలి. సహించిన వాడు ధన్యుడు. అప్పుడు వానికి జీవ కిరీటము. ఎంతమందికి కావాలి జీవ కిరీటం? నాకైతే కావాలి. నాకు జీవ కిరీటం గమ్మికొద్దా? మిగిలిన వాళ్ళకి జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ గ్లోరీ నాకు కావాలి. ఎస్, ఐ వాంట్. సో క్రౌన్ ఆఫ్ గ్లోరీ కావాలి అని అంటే దెర్ ఇస్ నో అదర్ వే. వాక్యంలో ఉన్నదే మనం చేయాలి. ఇంకేం చేసినా, ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఎవరైతే శ్రమల దినాలని చెప్పి 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నారో, బైబిల్లో ఎక్కడ మీరు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి మీరు జీవ కిరీటం ఉందా ఇస్తానని చెప్పి అక్కడ ఉందా చెప్పండి, చూపించడా నాకు. మరి వాళ్ళు చేసే శ్రమల దినాలు ఏంటి, ఏం శ్రమలు, ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ప్రకటించకపోవటం ఆత్మీయ శ్రమ అయితే, అసలైన శ్రమలు నీకు ఎప్పుడు వస్తాయి తెలుసా? యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించినప్పుడు. చూస్తున్నావా మనం నార్త్ ఇండియాలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో ఎలా కొడుతున్నారో పాస్టర్స్ని, ఎలా హింసిస్తున్నారో. అది శ్రమ అంటే. అర్థమైందా? నువ్వు తాగి నీ లివర్ పాడైపోతే వాళ్ళ ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తాయా, దేవుడు ఎంతో భయంకరమైన శ్రమ పెట్టాడయా, మా ఆయనకి లివర్ పాడైపోయిందయా, ఎందుకో నా జీవితంలో ఈ శ్రమ వచ్చింది అంటున్నావా? అది శ్రమ కాదు. నువ్వు సువార్త ప్రకటించకపోతే నువ్వు ఆత్మీయంగా శ్రమలో ఉన్నట్టు, సువార్త ప్రకటించినప్పుడు నీకు కలుగుద్దే శ్రమ, అది నిజమైన శ్రమ. ఆ శ్రమను నువ్వు ఓర్చుకున్నప్పుడు నీవు ధన్యుడవు, నీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సో ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఒకే విధంగా ఉండదు ఈ శ్రమ. శ్రమలు కష్టాలు అందరికి వస్తాయి, కానీ వాక్యము చెప్తున్నటువంటి శ్రమ వేరు. అది ఆయన కొరకు. మనందరూ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఎవరెవరైతే నిందల పాలవుతారో, దూషించబడతారో, హింసించబడతారో వారు ధన్యులు. అంటే దాని అర్థం ఏంటి? మనకి శ్రమ ఎప్పుడు కలగాలి? ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు కలగాలి. ఇప్పుడు ఈ 40 రోజులు చేస్తున్న వాళ్ళు ఎవరు ఆయన కోసం జీవించట్లా.
అంటే ఇంకా చెప్పాలంటే సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏమన్నా ఇళ్లలో కూర్చొని చర్చిల్లో కూర్చొని ముసుగులు వేసుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన, కడుపు కాల్చుకొని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అది ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందో దానివల్ల చెప్పండి, మీరు నాకు చెప్పాలి. యేసు ప్రభు యొక్క రాజ్య స్థాపనకు ఏమైనా ఉపయోగపడుతుందా అది? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, కొన్ని ప్లేసులకు వెళ్ళాలి. మీకు అర్థం కావట్లే, అసలు క్రిస్టియన్ అంటేనే తంతారు. అట్లాంటి ప్లేస్కి వెళ్ళండి. ఇంట్లో కూర్చొనో చర్చిలో కూర్చొనో ముసుగులు వేసుకుని ప్రార్థన చేసుకుంటే అది కానే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. శ్రమ అనేది ప్రభు నిమిత్తము మనము పడిన ఎడల అది వాక్యము చెప్తున్నటువంటి శ్రమ. ప్రభు నిమిత్తం కాకుండా నువ్వు తప్పులు చేసి, నువ్వు తప్పుగా జీవించి, నువ్వు తెచ్చుకునే ప్రమాదాలని, నువ్వు తెచ్చుకునేటువంటి కష్టాలని దేవుడు ఎందుకో నాకు ఈ కష్టం పెట్టాడు, శ్రమ పెట్టాడు అని అంటే అది తప్పు. ఓకే, రైట్, విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. మరి ఈ శ్రమలు యేసు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడే వస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మరి నేను యేసు ప్రభు నమ్మక ముందు ఇదే ప్లేస్లో మరి ప్రతిరోజు మరి ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతా ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని చాలా హంగామా చేస్తూ ఉండేవాడిని అప్పట్లో. అప్పుడు మా కాలనీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవ్వరు ఒక మాట మాట్లాడలా, ఎవ్వరేమన్నా. ఎప్పుడైతే జీవితాన్ని మార్చుకొని అవి వద్దు అని చెప్పి యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన సువార్తను ప్రకటించడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మొదలైంది శ్రమ. జైలుకు కూడా వెళ్ళేటువంటి శ్రమ. కానీ దానివల్ల మాకేం జరిగిందంటే మేము ధన్యులమయ్యాము. హల్లెలూయా. ఖచ్చితంగా మాకు జీవ కిరీటము ఉంది అనే నమ్మకం వచ్చింది వాక్యానుసారంగా. హల్లెలూయా. సో ఈ లోకరీతిగా నువ్వు జీవిస్తున్నప్పుడు వచ్చేది కాదు శ్రమ, ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు వచ్చేది శ్రమ, వాక్యానుసారమైన శ్రమ. ఆ శ్రమను మనము ఎలాగా ఓర్చుకోవాలో ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. రోమన్స్ 12th chapter 12th and 13th verses. Wherefore lift up the hands which sorry నేను హీబ్రూస్ చదువుతున్నాను. Romans 12th chapter. Rejoicing in hope, patient in tribulation, continuing instant in prayer, distributing to the necessity of the saints, even to hospitality. తెలుగులో చదవము ఒకసారి ఇప్పుడు. ఈ యొక్క శ్రమలు మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే నిరీక్షణ గలవారమై ఉండాలి. ఎటువంటి నిరీక్షణ కలవారమై ఉండాలంటే శుభ నిరీక్షణ కలవారమై ఉండాలి. ఎంత పెద్ద కష్టం మనకు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో తటస్థించినా మనం ఏం చేయాలంటే శుభ నిరీక్షణ కలవారమై ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు మనల్ని ఆ కష్టంలోనే అక్కడే విడిచిపెట్టేవాడు కాదు. శుభ నిరీక్షణ కలిగి ఉండాలి. చదవమ్మా. ఏం చేయాలంట? నిరీక్షణ గలవారే సంతోషించాలంట. సో దిస్ ఈజ్ వాట్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రూత్ అంటే. సర్వసత్యం అంటే ఇదే. పునరుద్ధానం తర్వాత చెప్పండి సర్వసత్యం. మీరు పాత నిబంధనలో మీరు చూస్తే, లేదంటే కొత్త నిబంధనలో కూడా మీరు చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యంలో ఏముంటుందంటే, సంతోషపడే వారితో మీరు సంతోషపడండి, దుఃఖపడే వారితో మీరు దుఃఖపడండి అని ఉంటుంది. కానీ పునరుద్ధానం తర్వాత ఆ వచనాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సర్వసత్యములోనికి అపోస్తులను నడిపించి వారి ద్వారా రాయించినటువంటి పునరుద్ధానం తర్వాత పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిలో అలాంటి మాటలు ఉండవు. అక్కడ ఏముంటుంది? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం అంటది. కానీ ఏడ్చే వాళ్ళతో ఏడు, నవ్వే వాళ్ళతో నవ్వు, తిట్టే వాళ్ళతో కలిసి నువ్వు కూడా తిట్టు, ఏం ఉండవు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ బిఫోర్ రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ రిజరెక్షన్. సో ఏం చేయాలంటే మనం నిరీక్షణ గలవారమై ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషించాలి, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి. ప్రార్థన నేను చాలా వరకు చూస్తూ ఉంటాను.
కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి రావటం మానేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించడం మానేస్తారు. కొన్ని కుటుంబాలను చూశాను, క్రైస్తవ కుటుంబాలు, ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అసలు ప్రభువునే వదిలేసి వేరే విశ్వాసాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు, క్రైస్తవులు చేసే పెద్ద పొరపాటు. ఏంటి చర్చికి రాలేదంటే కొంచెం ఒంట్లో బాగలేదు. అరే బాగలేనప్పుడే కదా డాక్టర్ కావాలి నీకు, అవునా? బాగలేనప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలాంటి కారణాలు అంటే ఏంటి, నీ పరిస్థితి బాగలేనప్పుడు నువ్వేం చేయాలో దానికి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు. అందుకే నీ జీవితం ఇంకా అలాగే ఉండిపోతుంది. శ్రమ వచ్చినప్పుడు శుభ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమనంటే ఈ శ్రమను నా దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. సంతోషించాలి, ఎందుకంటే ఈ శ్రమ నాకు మేలు కోసమే అని. అదేవిధంగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి మనం. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ఎంత నువ్వు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉంటే, ఎంత ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉంటే, అంత నీ యొక్క జీవితంలో మార్పును నువ్వు చూస్తావు. మేము వ్యక్తిగతంగా మా జీవితంలో అనుభవించి చెప్తా ఉన్నాం ఇది సాక్ష్యంగా. కష్టాలు శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటినీ కూడా, ఒకటి రెండు కాదు, అన్నిటినీ కూడా దేవుడు సాక్ష్యాలుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని యేసు ప్రభు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా. చూడ, నీవు కష్టములో శ్రమలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంకొకటి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమైనా మనమే కష్టంలో ఉన్నాం, ఇక ఈయనకేం చేస్తాంలే, లేదంటే కానుకేం ఇస్తాంలే, లేకపోతే ఇంకేం చేస్తాంలే, పాస్టర్ గారిని పిలిచి ఇంట్లో ప్రేయర్ ఏం పెట్టుకుంటాంలే, పరిస్థితులు చాలా మంది ఇదే కదా ఆలోచన. పరిస్థితి బాగాలేదు కాబట్టి బాగున్నప్పుడు ప్రేయర్ పెట్టుకుందాం ఇంట్లో, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కాదు కాదు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడే, నువ్వు వేదనలో ఉన్నప్పుడే నువ్వు దేవుని సేవకుల విషయంలో కానీ పరిచారము చేసే విషయంలో కానీ మరింత ఆసక్తిని చూపించాలి. అది నీకెంతో ఆశీర్వాదం. మనకు తెలుసు, పాత నిబంధనలో ఒక బీద విధవరాలు ఉంది కదా. ఆ విధవరాలు దగ్గర ఒక్క అప్పము చేసుకొని ఆ తర్వాత తిని చనిపోట అంతే ఉంది ఆమె దగ్గర. ఆమె దగ్గర కానీ ఆమె కొడుకు దగ్గర. యేసు ప్రభు వారు ఆ ప్రవక్తని ఆమె దగ్గరికి పంపించాడు. ఆమె దగ్గరికి పంపించాడు. ఆమె ఏమన్నా హాయిగా ఉందా? చెప్పండి, హాయిగా ఉందామా? కరువు వచ్చి అందరూ తిండిలాగా చచ్చిపోతున్నారు. ఈమె కూడా ఒక 2-3 రోజుల్లో చనిపోయే పరిస్థితిలో ఉంది ఆమె. ఆ పరిస్థితుల్లో ఈయన పంపించాడు. ఈయన ద్వారా చెప్పాడు, అమ్మ మొదట అప్పం నాకు పెట్టు. ఆమె ఒకసారి ఆలోచించింది. అప్పుడు చెప్పాడు, అమ్మా ప్రభు చెప్పాడు ఈ మాట, దేవుడు చెప్పాడు ఈ మాట, నువ్వు ఒకవేళ చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడన్నప్పుడు ఆమె ఆ పని చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మొదటిగా నిరీక్షణ గలవారమై ఉండాలి. శుభ నిరీక్షణ ఉండాలి. సంతోషించాలి, ఇది నా మేలుకి అని సంతోషించాలి. శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ ఉండాలి. చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ఇవి, ఎందుకంటే ఇలాంటివి చెప్పేవారు కూడా కొద్దిమందే ఉంటారు. అదేవిధంగా కష్టంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి సహాయము చేయాలి. అన్నీ ఉన్నప్పుడు చేయటం కాదు, మనకే లేని స్థితిలో ఉన్నప్పుడు చేస్తే అది ఇంకా గొప్పది. ఒక స్త్రీ యేసుప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడంట. అప్పుడు ఒక బీద విధవరాలు ఒక ఆమె అక్కడ కూడా వచ్చి ఆమె ఏం చేసింది, 2 కాసులు వేసింది. చాలా మంది చాలా డబ్బులు వేస్తున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళ శిష్యులతో అన్నాడు, ఏమని, వీళ్ళందరికంటే ఈమె చాలా గొప్పగా ఇచ్చింది. అదేంటయ్యారంటే అప్పుడు చెప్పాడు, ఆమె తన జీవనం అంతా, ఆమె దగ్గర ఏమి లేవు పాపం, అయినా కూడా. సో దీని అర్థం ఏంటంటే, మనం ఎంత కష్టములో ఉంటే అంత ఎక్కువగా ఇతరులకి మనం సహాయపడే పని చేయాలి. అది బైబిల్ చెప్తా ఉంది. అంతేగాని ఏడుస్తూ కూర్చోవటమో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళటమో కాదు. యేసు ప్రభువుని నమ్మిన మనకి శుభ నిరీక్షణ
ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి అనేది ఇంకొక స్పష్టమైన మాటను మనం చూడొచ్చు ఇక్కడ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. జేమ్స్ 5th chapter 13th verse. Is any among you afflicted? Let him pray. చదవమా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలండి? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యువర్ కనెక్టివిటీ విత్ గాడ్, యువర్ కనెక్షన్ విత్ గాడ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు ప్రార్థన అనేది నువ్వు చేయకపోతే దేవునితో నీకు సంబంధం, కనెక్షను ఉండదు. కనెక్షన్ కట్ అయిపోతే ఏమవుతుందో మీకు తెలుసు. పవర్ కనెక్షన్ లేకపోతే లైట్ రాదు. మీరు అనొచ్చు కొంతకాలం బాగానే ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కార్ బ్యాటరీ ఉందనుకోండి, ఆ బ్యాటరీ నుంచి అన్నీ పనిచేస్తాయి, లైట్లు, హార్న్, ఇవన్నీ, బైక్ అన్నీ పనిచేస్తాయి. ఆ బ్యాటరీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇంజిన్ రన్ అవుతున్న కొద్దీ బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. ఆ ఇంజిన్ నుంచి కనెక్షన్ తీసామనుకోండి బ్యాటరీకి, అప్పుడు కూడా కొంచెంసేపు లైట్లు అయ్యి వస్తాయి. కొంచెంసేపు అయిన తర్వాత లైట్లు డిమ్ అవుతాయి, ఆ తర్వాత ఇంకా డిమ్ అవుతాయి, ఆ తర్వాత ఆగిపోతాయి. ఇదే జరుగుద్ది ప్రార్థన లేకపోతే. ప్రత్యేకించి శ్రమల్లో ఏం చేయమని చెప్తుంది బైబిల్? ప్రార్థన. నేను చెప్పాను ఇందాక, చాలామంది ఏదన్నా బాధ వచ్చినా, కష్టం వచ్చినా ముందు ప్రార్థన మానేస్తారు, తర్వాత చర్చికి రావటం మానేస్తారు. చాలా తప్పది, చాలా పొరపాటు. శుభ నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎలాంటిదంటే ప్రభువుని, మనల్ని ఏకం చేస్తుంది. ఇట్ ఈస్ ద కనెక్షన్ which aligns us with God. Then we can know the will of God. దేవునితో మనల్ని కలుపుతుంది. దేవునితో మనం కలిసినప్పుడే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చిత్తం మన జీవితంలో ఏముందో మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. యు కెనాట్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అంటిల్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద లార్డ్ జీసస్. వాక్యముతో కూడా మనము కనెక్ట్ అయి ఉండాలి. ప్రార్థన అనగానే కేవలము మాటలతో ప్రభువుని అడగటమో లేదంటే సమయాన్ని కేటాయించడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని కూడా వినటం. ఎందుకనంటే మనం అడిగిన వాటికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం ద్వారానే వస్తుంది. సో ఈ రెండు, అంటే ప్రార్థన అనగానే ఒట్టి ప్రార్థన అనుకోబాకండి. ప్రార్థన అంటే ప్రార్థించడం, వాక్యం చదువుకోవటం, రెండు. ఏదో టీవీలో న్యూస్ రీడర్ అనుకోండి, ఏం జరుగుద్ది? మనం వింటమే తప్ప మన మాట న్యూస్ రీడర్ విందు కదా. అలా కాదు ఇక్కడ, అలా ఉండకూడదు ప్రార్థన. ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే నువ్వు ప్రభుతో మాట్లాడాలి, ప్రభు నీతో మాట్లాడాలి. ప్రభు నీతో మాట్లాడాలంటే వాక్యం. అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం, వాక్యం చదువుకోవటం అనేది నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా ఆయనతో నువ్వు అనుసంధానం అవుతావు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నువ్వెందుకు జీవిస్తున్నావు కూడా నీకు తెలియదు. అండ్ మనం అడుగుతాం కదా కొన్ని ప్రభువుని, అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పి. ప్రభు ఏం మర్చిపోడు, మనకేం కావాలో అడిగింది ఆయనేం మర్చిపోడు, కానీ మనం అడుగుతూనే ఉండాలని ఇచ్చే వరకు. హల్లెలూయా. నిన్నటి దినానే చెప్పాను, ఆ గుడ్డి ఆ భిక్షవాడు అడిగేవాడు కదా, ఎలా అడిగాడో అలా మనం అడుగుతూ ఉండాలి. ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద మనిషి దగ్గరికి ఒక పని కోసం వెళ్ళారు మీరు. అయ్యా సార్ మాకు ఇదిగో ఇంట్లో ఈ పని కావాలని చేపించి పెట్టండి, కొంచెం ఆఫీస్లో మాట్లాడంటే అతను ఏమంటాడు తెలుసా? సరే చేపిస్తానులే కానీ నువ్వు కొంచెం టచ్లో ఉండి అంటాడు. ఆయన బిజీ ఉంటాడు కదా, కాబట్టి ఏమంటాడు? కొంచెం టచ్లో ఉండి అంటాడు. దాని అర్థం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయండి. అలానే ప్రభువు బిజీగా ఉండో లేకపోతే మర్చిపోయో నేను టచ్లో ఉండనట్లా, అలా మనము సంబంధం కలిగి ఉండాలని మీకు చెప్తా ఉన్నాను. You must always continue in prayer, continue in reading word and hearing the word, so that you can
హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నీకు వస్తుంది. నా జీవితం నాకు తెలియదు, కానీ ఇందులో నా జీవితం ఉంది. అలాగే మనందరి జీవితాలు కూడా ఇందులోనే ఉన్నాయి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. నీ ప్రస్తుతం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. నీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే కూడా బైబిలే చదవాలి. అంటే నీ ప్రస్తుతము నీ భవిష్యత్తు బైబిల్లో ఉంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సో నువ్వు వెతకాల్సింది నీ గురించి ఎక్కడ? బైబిల్లో. హల్లెలూయా. అదేవిధంగా మరి ఈ యొక్క పేషెన్స్, ఓర్పు అనేది మనకి ఏ విధంగా కలుగుతుంది, అదేవిధంగా ఈ ఓర్పు అనేది మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది? మనం శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన ఇవన్నీ చేయాలి, కానీ ఓర్పును కలిగి ఉండమని చెప్తాను. ఓర్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఆ శ్రమ పోవాలి అంటే కొంత టైం పడుతుంది. ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అది వెంటనే డాక్టర్ గారు మందు ఇచ్చినంత మాత్రాన వెంటనే అది మానిపోదు, కొంత టైం పడుతుంది కదా. అదేవిధంగా ఈ శ్రమ పోవటానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం. ఈ ఓర్పు ఎలా పనిచేస్తుందో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2, 3, 4 వచనాలు. మై బ్రదరన్, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యు ఫాల్ ఇంటు డైవర్స్ టెంప్టేషన్స్. చదవమా. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. సో ఇక్కడ వచనాలు ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ లో పైన వేరుగా ఉన్నాయి, పైకి కిందకి అట్లా వచ్చినాయి. కాబట్టి నేను ఇక్కడ దీని ప్రకారంగా ట్రాన్స్లేట్ చేస్తాను. దీని ప్రకారంగా చదవండి అమ్మా. కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫాల్ ఇంటు డైవర్స్ టెంప్టేషన్స్. ఏమంటారు? మీరు నానా విధములైన శోధనలో శ్రమల్లో పడినప్పుడు ఏం చేయాలంటే మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఇది ఎట్లా? నేను అందుకే ఎప్పుడు చెప్తా అంటాను, ద సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు ద సిస్టమ్ ఆఫ్ ది హెవెన్. పరలోక రాజ్యం యొక్క పద్ధతి ఏదైతే ఉందో అది లోక పద్ధతికి పూర్తి వ్యతిరేకం. చూడండి, మీకంట భయంకరమైన శ్రమలు వస్తే ఏం చేయాలంట? మహా ఆనందంగా ఎంచుకుంటున్నారా? మరి అలా ఎంచుకోవట్లేదంటేనే మళ్ళీ పాపం. వాక్యానికి అవిధేయత చూపిస్తే కదా, వాక్యం ఏం చేయమంటుందో అది చేయాలి. ఇప్పుడు భయపడొద్దు అని చెప్తుంది బైబిల్. భయపడితే పాపం. చింతించకుడి, చింతిస్తే పాపం. ఇక్కడ మీకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయమంటుంది? మహా ఆనందముగా ఎంచుకోవాలి. ఎందుకు ఎంచాలి? కారణం చదువుతున్నాం చూడండి. నోయింగ్ దిస్, ఇది తెలుసు కాబట్టి. ఇది తెలియదు కాబట్టి ఆనందంగా ఎంచట్లేదు అందరూ. తెలుసు కాబట్టి ఆనందంగా ఎంచలే. నోయింగ్ దిస్ దట్ ద ట్రయింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ వర్కెత్ పేషెన్స్. హల్లెలూయా. సో ఇదంట మనకి మన విశ్వాసానికి కలిగే పరీక్ష అంట. ఈ శ్రమ, ఈ ఇబ్బంది, ఈ కష్టము, మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన విశ్వాసానికి కలుగుతున్న పరీక్షలంట. హల్లెలూయా. పరీక్ష పాస్ అయితేనే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి వెళ్తాం, డిగ్రీ పాస్ అయితే పీజీకి వెళ్తాం. అదేవిధంగా విశ్వాసంలో కూడా మనకు వచ్చే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షలు. మనకి పరీక్షలు ఉంటేనే, వాటిని పాస్ అయితేనే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. ఎప్పుడు రా పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు రా అని అడుగుతాం. ఎప్పుడనంటే మార్చిన డబ్బు ఇంకా చాలా రోజులు ఉందిగా. అంటే అర్థం ఏంటంటే వీడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయని అర్థం. ఒకళ్ళ పరీక్షలు అయిపోయినాయండి, అంటే వీడు ఆ గట్టు దాటేసి నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాడని అర్థం. సో మనకి కలిగే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన విశ్వాసానికి కలిగే పరీక్షలు. వాటిలో మనం గెలవాలి, వాటిలో మనం నెగ్గాలి. చూడండి, చదవమ్మా. నోయింగ్ దిస్ ద ట్రయింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ వర్కెత్ పేషెన్స్. ఈ శ్రమలు మన విశ్వాసానికి కలిగే పరీక్షలు. ఈ పరీక్షలంట మనకి ఓర్పుని పుట్టిస్తాయంట. అంటే ఓర్పు అనేది కూడా మనం సొంతగా ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు.
మనం సంపాదించుకునేది కాదు. శ్రమలు కలిగినప్పుడు దేవుని కృపలో ఆ శ్రమల ద్వారానే మనకి ఓర్పు అనేది నేర్పించబడుతుంది. ఆ తర్వాత చదవండి, బట్ లెట్ పేషెన్స్ మే హర్ పర్ఫెక్ట్ వర్క్ దట్ ye may be perfect and entire, wanting nothing. చదవమ్మా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనేడి. చూసారా, ఓర్పు అనేది ఎంత గొప్పదంటే, నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు గనక ఆ ఓర్పు కలిగి ఓపికతో సహించి భరించి ఉంటే ఆ ఓర్పు నిన్ను సంపూర్ణులుగా చేస్తుందంట, మనల్ని పరిపూర్ణులుగా చేస్తుందంట. అంతేకాకుండా మనకి ఏ కొదువ కూడా లేకుండా చేస్తుందంట. బైబిల్ గ్రంథములో ఓర్పుకి మాదిరిగా ఎవరన్నా ఉన్నారనంటే పాత నిబంధనలో ఎవరు చెప్పండి? యోబు గారు. యోబు గారి గురించే ఓర్పుని గురించి మరి పౌలు గారు రాస్తారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆ యోబు కలిగిన ఓర్పుని మీరు కూడా కలిగి ఉండండి. ఏం జరిగింది యోబు జీవితంలో? ఏం జరిగింది? ఆ యోబు యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. యోబు యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. సాతానికి యేసు ప్రభు వారికి కలిగినటువంటి ఆ యొక్క బెట్టింగ్ లో యోబు మీద ప్రభువు నమ్మకాన్ని ఉంచి అతనికి శ్రమలను అనుమతించడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా. పర్మిషన్ లేకుండా వచ్చేవి చేశాడు వాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏది జరిగినా దేవుని పర్మిషన్ లేకుండా సాతాను మనల్ని ఏమీ చేయలేడు. గుర్తుపెట్టుకోండి. పర్మిషన్ ఇచ్చాడు. ఎంతవరకు పర్మిషన్ ఇచ్చాడు? అతని ప్రాణం కాకుండా నువ్వేమన్నా చెయ్యన్నాడు. అప్పుడు ఏం చేశాడు వాడు? వచ్చి మొదట ఆస్తులన్నీ పోయేలా చేశాడు. తర్వాత పిల్లలు కూడా చనిపోయారు కదా. పిల్లలు కూడా చనిపోయాడు. అయినా కూడా తను ఎంత ఓర్పుతో ఉన్నాడో మనకి తెలుసు. ఆ ఓర్పుతో ఉండటం వలన దేవుడు అతను ఏ విధంగా దీవించాడో కూడా మనకి తెలుసు. తను కోల్పోయిన వాటన్నిటిని మరలా దేవుడు రెట్టింపు తనకి ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన నిమిత్తము తండ్రి చెప్పినటువంటిది చేయటానికి శ్రమలన్నీ కూడా ఓర్చుకున్నాడు. ఆ ఓర్చుకోవటం వలన ఈ రోజున ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చించబడతా ఉంది. అంతేకాదు ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగాల్సిందే. దానికి కారణం ఏంటంటే ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు. సో మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు ఇది మేలుకే అని నమ్మాలి, సంతోషించాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అంతేకాదు ఓర్పుతో ఉండాలి. ఈ ఓర్పు అనేది చాలా అవసరం. ఆ ఓర్పు అంట తన పని అది చేసుకుంటుందంట. చేసుకొని మనల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా మనల్ని కంప్లీట్ చేసి మనకే కొదవ లేకుండా మనల్ని చేస్తుందంట. హల్లెలూయా. సో వాక్యాన్ని మనం అనుసరించి జీవిద్దాం. శ్రమల యందు మనం ఆనందించాలని వాక్యం చెప్తా ఉంది. బాధపడకూడదు. శ్రమల యందు బాధపడేవాడు క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులుగా అనుకుంటారు కానీ నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు శ్రమల్లో కూడా ఆనందిస్తారు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ 5th chapter 1 to 5, 1 నుంచి 5 వరకు చదువుకుందాం. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. సో మనం ఏదైతే విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు మీద పెట్టుకున్నామో ఆ విశ్వాసం వల్లే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. By whom also we have access by faith into this grace, wherein we stand and rejoice in hope of the glory of God. చదువుమా సెకండ్. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. సో మనకున్న నిరీక్షణ ఏంటంటే
దేవుని యొక్క మహిమ. ఒక రోజున ఆయన మహిమలో మనం ప్రవేశించబోతున్నాం అనేటువంటి నిరీక్షణ. మన యొక్క పితరులు, మన పెద్దలు, వాళ్ళు ఆల్రెడీ దేవుని మహిమలోనికి ప్రవేశించారు. మనం ఇంకా మహిమలో ప్రవేశించలా. మనకు నిరీక్షణే అది. అది ఎలా దొరికింది మనకనంటే యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. ఆ తర్వాత మనం చూస్తే, అండ్ నాట్ ఓన్లీ సో, అంతేకాదు, బట్ వి గ్లోరీ ఇన్ ట్రిబులేషన్స్. శ్రమల్లో అతిశయపడతామంటున్నాడు పౌలు గారు. చూడండి, ఆనందించడం వేరు, అతిశయించడం వేరు. ఆనందించడం అంటే శ్రమ వచ్చిందని సంతోషపడటం. అతిశయించడం అంటే ఇంకా గొప్పగా ఫీల్ అవటం. నాకు శ్రమ వచ్చిందని గొప్పగా ఫీల్ అవటం అంట. హల్లెలూయా. చూడండి, we glory in tribulation also, knowing that tribulation worketh patience. చదవమా. శ్రమ ఏం కలుగు చేస్తుందంట? ఓర్పును. అండ్ పేషెన్స్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎక్స్పీరియన్స్ హోప్. అండ్ హోప్ మేకెత్ నాట్ ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us. చదవమా. చూస్తారా మనం ఇక్కడ ఓర్పు మనకి ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో చూస్తే ఎక్స్పీరియన్స్, తెలుగులో పరీక్ష అన్నది కదా, ఇంగ్లీష్లో చూస్తే ఎక్స్పీరియన్స్. ఈ ఓర్పు అనేది మనకి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఏమి ఇస్తుంది అంటే నిరీక్షణని ఇస్తుంది. మన నిరీక్షణ సిగ్గుపరచబడదు. చూడండి, మీరు గనక ఎవరి మీద ఆశ పెట్టుకున్నారంటే, లేదంటే ఒక మనిషి మీద, లేదంటే ఒక వ్యవస్థ మీద మీరు నమ్మకం పెట్టుకున్నారంటే, వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు కదా. మీకు ఇది చేస్తామని చేయకపోవచ్చు. కానీ మనం నిరీక్షణ ఎవరి మీద పెట్టుకుంటున్నాం? యేసు ప్రభు మీద. యేసు ప్రభు మీద నిరీక్షణ పెట్టుకున్నప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుంది. ఖచ్చితంగా ప్రభువు ఆయన చేస్తా అన్నది చేస్తాడు. ఖచ్చితంగా మనల్ని ఈ శ్రమ నుంచి బయటికి తీసుకొచ్చి దీన్ని సాక్ష్యముగా మారుస్తాడు. 100%. ఎప్పుడు శ్రమ అలాగే ఉండిపోదు. గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఫర్ అవర్ ట్రిబులేషన్స్, టెంప్టేషన్స్, ట్రయల్స్. ఈ శ్రమలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది దేవుడు నిర్ణయించిన రోజు. ఆ రోజు కోసం మనం శుభ నిరీక్షణతో ఎదురు చూడాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. గ్యారంటీ ఏంటండి? ఈ కష్టం నుంచి నేను బయటకు వస్తాను గ్యారంటీ ఏంటి? నిరీక్షణ కలిగి ఎంతకాలం వెయిట్ చేయాలి? ఈ ప్రశ్నలు రావచ్చు మీకు. ఈ కష్టం నుంచి నేను ఎప్పుడు వస్తాను బయటికి? అసలు వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. అందుకని వాక్యం చక్కగా చెప్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 1 Corinthians 10th chapter 13th verse. There hath no temptation taken you but such as is common to man, but God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will with the temptation also make a way to escape, that ye may be able to bear it. చదవమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. ఏమండి, ఇప్పుడు మనకి అందరికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది ఈ రోజున. ఇలాంటి కష్టం ఇంకెవ్వరికి ఎప్పుడు జరగలేదా? ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి ఎప్పుడు రాలేదా? అంటే దాని అర్థం ఏంటి? అందరికి సాధారణంగా ఇది వచ్చేదే. కానీ అందరూ వేరు మనం వేరు అని చెప్తున్నాను కదా. ఒక అర్థం చేసుకోవాలి, బైబిల్ చెప్తుంది, అది నేను చెప్పటం కాదు. అందరు వేరు మనం వేరు. అందరికీ జరిగింది మనకు కూడా జరిగింది ఈ రోజున. అయితే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటో చూడండి, చదవమ్మా. లేదు, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా. అర్థమవుతున్నారా? శోధింపబడనీయడంటే అలౌ చేయడని. He will not allow you more than what you can bear. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది చాలా పెద్ద కష్టం అని అంటే, దేవుడు నిన్ను అంతగా నమ్ముతున్నాడని అర్థం అక్కడ. నేను ఎప్పుడదే నమ్ముతాను. He gives great tribulations to the strongest people. Hallelujah. అంతే కదా. ఒక చిన్న పిల్లోడికి మనం 10 కిలోలు బరువు మోయమని ఇస్తామా?
ఇవ్వం, ఎందుకంటే వాడు ఎంత మోయగలడో మనకి తెలుసు. ఒక పెద్ద వ్యక్తికి అయితే ఇస్తాం. అదేవిధంగా ఒకవేళ నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ బాధ, కష్టము, శ్రమ నీ మీద ఉందనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు అంత భరించదగా శక్తి గల దానవు, శక్తి గల వాడవని అర్థం. హల్లెలూయా. చదవమ్మా. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. చూసారా? సో శ్రమ ఊరక మనకు అనుమతించడమే కాదు, దాని నుంచి బయటకు ఎలా రావాలో మార్గం ఆయన ఆల్రెడీ తెలియజేస్తాడు. సో ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? వెన్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ నాట్ ఓన్లీ అలౌ యూ temptation or tribulation into your life which you cannot bear, at the same time I will show you the way out. దాని నుంచి బయటకు ఎలా రావాలో కూడా ఆయనే చూపిస్తాడంట. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఖచ్చితంగా సంతోషపడాలి. మళ్ళీ చెప్పాను కదా, ఈ శ్రమ పడటానికి కూడా ఆయన ఎన్నుకుంటేనే, ఆయన ఎన్నుకోవాలి మనల్ని. ముందు మనం సెలెక్ట్ అవ్వాలి శ్రమ పడటానికి. సో అంటే ఆ శ్రమ పడటానికి సెలక్షన్ లిస్ట్లో మనం ఉన్నామంటే మనం ధన్యులం అని అర్థం. ఎందుకనంటే ఆ సెలక్షన్ లిస్ట్లో ఉండి సెలెక్ట్ అయ్యి ఆ శ్రమలు అనుభవించిన తర్వాత మనకేమొస్తుంది? మహిమ కిరీటం. అవునా కదా? సో మనం సెలెక్ట్ కాలేదనుకో, చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం కష్టాలు మాకే వస్తే వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని. దే ఆర్ నాట్ సెలెక్టెడ్. దే ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అది పాయింట్ అక్కడ. దేవుని మహిమ కిరీటం కోసం వాళ్ళు ఎన్నుకోబడలేదని అర్థం. అందుకే ఒక సేవకుడు ఉండేవారంట, ఆయన పేరు నాకు తెలియదు, చాలా మంది చెప్తూ ఉంటే నేను చెప్తా వచ్చాను. ఆయనకి ఏదన్నా ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ ఏదైనా కష్టం రాలేదనుకో ప్రార్థన చేసేవాడంట, అయ్యా ప్రభువా నన్ను మర్చిపోయావా ఏంటయా అని. ఎందుకంటే ఆయనకి సత్యం తెలుసు, శ్రమలు అనేవే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనడానికి కారణం, గుర్తింపు. ఆ శ్రమలే మనకు సాక్ష్యంగా మారుతాయి. శ్రమలు సాక్ష్యంగా మారినప్పుడే మన సాక్ష్యం ద్వారా ఇప్పుడు దేవునికి ఈ లోకంలో మహిమ ఎలా తీసుకురాగలం, ఆయన ఎలా మహిమపరచగలం? సాక్ష్యం ద్వారానే కదా. సాక్ష్యం కావాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి. శ్రమ లేకుండా సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకుండా దేవునికి మహిమ కలగదు. అంటే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలంటే లైఫ్ లైన్ ఎలాగైతే ఉంటుందో ఇలాగా, అలా ఒక శ్రమ సాక్ష్యం, శ్రమ సాక్ష్యం, శ్రమ సాక్ష్యం, అలా ఉండాలి మన జీవితం. హల్లెలూయా. అంతేగాని లైన్ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు? తెలుసు కదా, మెడికల్ స్టూడెంట్స్ అందరికి కామన్. లైఫ్ లైన్ ఇట్లా స్ట్రైట్గా ఉందనుకోండి, గీత డెడ్ కదా. ఇలా స్ట్రైట్గా ఉంటే డెడ్. ఎప్పుడైనా ఈసీజీ లైన్ ఎట్టుండాలా? ఇట్లా ఉండాలా. అదేవిధంగా ఒకవేళ కొంతమంది అంటారు, బా దేవుని కృప అండి అంతా బాగుందండి, హ్యాపీగా ఉన్నాం బ్రదర్ అన్నాడు అనుకోండి, వాడు ఆత్మీయంగా డెడ్ అని అర్థం. దేవుని పని చేయట్లేదు కాబట్టి శ్రమలు రావట్లేదు, కాబట్టి ఆత్మీయంగా డెడ్ అయి ఉన్నాడు. దేవుని పని చేయి, సువార్త ప్రకటించు, శ్రమ ఏంటో తెలుస్తుంది నీకు. నీ సొంత ఫ్రెండ్ ఉంటుంది, చిన్నప్పుడు ఫ్రెండ్, చెప్పు యేసు ప్రభు గురించి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నీకు శ్రమ. మనం ఏం చేస్తామంటే చెప్పం అది. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు అంటున్నాడు ముందుగానే మార్గాన్ని మనకు ఆయన. సో మనం ఎందుకు భయపడాలి, ఎందుకు ఇబ్బంది పడాలి? వెన్ వీ నో దట్ ఈ శ్రమ నా మంచికే, ఇది సాక్ష్యంగా మారబోతుంది, దీనివల్ల నాకు మేలు జరగబోతుంది అని మనం నమ్మినప్పుడు ఎందుకు దాని గురించి బాధపడాలి? మేలు జరగబోతుందంటే ఇంకా సంతోషించాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అడ్డా అంటారు కదా, అడ్డ మీద కూలీలు అంటారు కదా. వాళ్ళు పాపం అక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉంటారు, పొద్దున్నే వెయిట్ చేస్తుంటారు. దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పండి? పని కోసం కదా. పని అంటే ఏంటి? శ్రమేగా. వాళ్ళు ఇటుకలు మోయాలి, ఏదైనా కానీ పని కోసం. ఒకసారి అర్థం చేసుకోండి, ఆ పని అంతా చేస్తారు వాళ్ళు దేనికోసం? సాయంత్రం వాళ్ళు జీతం ఇస్తారు. ఆ జీతం అనేది లేకపోతే వీళ్ళు పని కోసం ఎదురు చూడరు. మరి అలాంటప్పుడు మనం ఈ లోకంలో ప్రభు నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంత గొప్ప జీతం మనకు అక్కడ ఉందని వాక్యం చెప్తున్నప్పుడు అసలు మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? వాళ్ళు అడ్డం మీద దేనికోసం వెయిట్ చేస్తున్నారు?
సో క్రైస్తవులు దేనికోసం వెయిట్ చేయాలి? చూసారా వాక్యం ఎంత చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఇట్లాంటి విషయాలు చెప్పాలంటే. ఎందుకంటే ఇదే సత్యం. మనోళ్ళేమో యేసుప్రభు నమ్ముకో కష్టాలన్నీ పోవాలి ఏమి పోవాలి కాదు, అలా కాదు, అది కాదు జీవితం. క్రైస్తవ జీవితం అది కాదు. ఇంకా చెప్పాలంటే యూ షుడ్ వెల్కమ్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. వస్తే బాగుండు కష్టం అనుకోవాలి, అది నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఎందుకంటే ఆ కష్టం నేనేమి చేయలేదు, ఆ కష్టం సాక్ష్యంగా మారుద్ది. ఆమేన్. ఈ స్థాయికి వెళ్ళాలి, క్రైస్తవులు వెళ్ళాలి. అదే దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు ఎందుకు శ్రమలు ఎందు అతిశయించాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి, కారణం తెలుసు కాబట్టి. ఈరోజు క్రైస్తవులకి తెలియట్లేదు, శ్రమలు ఎందు అతిశయించట్లా. సో ఇంకొక నెక్స్ట్ లెవెల్లో మనం చూస్తే కొంతమంది అనుకుంటారు, మీకు తెలియదులేండి మాకు వచ్చిన కష్టం చాలా పెద్దది, అందరికి వచ్చేదిగా, సాధారణమైంది కాదు అని కూడా అంటారు. తప్పులేదు, దానికి కూడా సమాధానం బైబిల్ ఉంది. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. 1 Peter 4 chapter 12, 13, 14. ఒకవేళ మీకు గనక భయంకరమైన శ్రమ ఉందనుకోండి, భయంకరమైన కష్టం ఉందనుకోండి, చూద్దాం అదేంటో. Beloved, think it not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you. But rejoice as much as they are partakers of Christ's sufferings, that when his glory shall revealed, ye may be glad also with exceeding joy. If ye be reproached for the name of Christ, happy are ye, for the spirit of glory and God resteth upon you. On their part he is evil spoken of, but on your part he is glorified. చదవమ్మా. ఇక్కడ ఇంకా పేతురు గారు ఇంకొంచెం స్పష్టంగా మామూలు శ్రమ అనకుండా అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు. అంటే ఇది చాలా కొద్ది మందికి లేదా చాలా రేర్గా వచ్చే శ్రమ అయి ఉండొచ్చు. ఎలాగైతే లాస్ ఆఫ్ అవర్ బిలవ్డ్ పీపుల్, చాలా భయంకరమైన శ్రమ వచ్చి ఉండొచ్చు. అయితే దానికి ఏమంటున్నాడు చదవమ్మా. దానికి కూడా ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. ఎందుకు ఇలా జరిగిందని దానికి కూడా మీరు ఆశ్చర్యపడద్దు, ఆందోళన చెందొద్దు. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. అంటే నేను మరి అదేవిధంగా పాస్టర్ గారు మేము జైలుకి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది ఒక రోజున. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మనం ఊహించాం కదా. గెలిపోవాలి జైలుకి వెళ్ళాలన్నప్పుడు ఎంతో భయంకరమైన బాధ, వేదన అనిపించింది. అయితే ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలాంటి భయంకరమైన శ్రమ నీకు కలిగినప్పుడు, యేసు ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు, క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, అటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటే తెలుసా? యేసు ప్రభు శ్రమల్లో మనం కూడా పాలివారమైనంతగా. దానికి కూడా ఉదాహరణ కోసం అక్కడ పెట్టడం జరిగింది. ఈ వాక్యము కొరకే ఆ ఉదాహరణ పెట్టారు, లేదంటే ఆ పని చేయించాడు దేవుడు అని నమ్ముతాను. యేసు ప్రభు సిలువ మోస్తా ఉన్నాడు కదా. సిలువ మోస్తా ఉన్నప్పుడు తర్వాత మధ్యలో సిమియోన్ అనేటి ఒక ఆయన అటుగా వెళ్తా ఉంటే కొంతసేపు ఆయనకి ఇచ్చారు లేదా సిలువ ఇస్తే ప్రభు ఏం చేశాడు? మళ్ళీ తీసేసుకున్నాడు కదా. అంటే ఏం జరిగింది అక్కడ? జాగ్రత్తగా ఆలోచించండి. ఏం జరిగింది? ఆ సిలువ శ్రమలు ఏదైతే యేసు ప్రభు సిలువ మోస్తే వెళ్తున్నాడో కొద్దిసేపు ఆయన బదులు ఇంకొక అతను, అలాంటి అవకాశం నీకు నాకు వస్తే ఎలా ఉంటుంది? అలా వచ్చిందనుకొని అంత ఆనందించమని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. సో చూడండి, బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథమో, వాక్యం ఎంత అద్భుతమైందో ఆలోచించండి. ఈ లోకము భయంకరమైన కష్టం వస్తే అంత భయంకరంగా ఏడుస్తూ బాధపడుతూ దుఃఖపడతారు. కానీ మనమైతే ఎంత భయంకరమైన కష్టం వస్తే అంత ఆనందించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు శ్రమల్లో మనము కూడా పాలి భాగస్తులుగా ఉన్నాము అని ఆలోచించాలంట. హల్లెలూయా.
అసలు ఏం జాయ్ అండి అసలు అది. ఆ ధన్యత మనకి లేదులే, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా దేవుడు దాన్ని ఇచ్చాడు. సో జస్ట్ రిజాయిస్ యాజ్ యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్స్. జాగ్రత్తగా ఆలోచించండి. శ్రమ అనేది క్రైస్తవులు కనుక నిజమైన క్రైస్తవులు అనే పదాన్ని నేను ఎక్కువగా వాడతాను. ఎందుకనంటే ఈ రోజున మరి నులివెచ్చని క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి నిజమైన క్రైస్తవుడి జీవితంలో శ్రమ ఎంత ఆనందకరమైందంటే, యేసుక్రీస్తు శ్రమలో మనము పాలి భాగస్తులుగా ఉన్నంత ఆనందించాలి మనం. హల్లెలూయా. సో శ్రమ మంచిదా చెడుదా చెప్పాలి ఇప్పుడు. చెప్పాలండి పెద్దగా. పెద్ద శ్రమ అయితే ఎక్కువ మంచిది. హల్లెలూయా. కొంచెం ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవటానికి. అంటే శ్రమలను మనం ఆహ్వానించాలి, ఎదురు చూడాలని చెప్పాను కదా. ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతాయి. మీరు రోడ్డు మీద నుంచొని ఉన్నారు, ఏదో కష్టంలో నుంచొని ఉన్నారు, ఏదో డబ్బుల కోసమే కష్టం ఉంది నుంచొని ఉన్నారు. ఏం చేయాలి, ఏదైనా పని దొరికిద్దాం నుంచో ఉన్నారు. ఒక పెద్ద కారు వచ్చి ఆగింది, BMW ఏదో పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ డోర్ అద్దం తీసి ఆయన ఇక్కడ రమ్మని పిలిచాడు మిమ్మల్ని. పని చెప్తాడో దగ్గరికి వెళ్ళారు. వెళ్తే లాగి పెట్టి జంప్ మీద కొట్టాడు. ఏం చేశాడు? అబ్బా ఈయన్ని కొట్టాడు, ఈయన పిలిచాను అనుకునే లోపు ఒక సూట్ కేసు ఇచ్చి వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిపోయింది. సూట్ కేసు తీసి చూస్తే దాని నిండా డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆ కొట్టినందుకు నీకు బాధ ఉంటుందా, లేకపోతే ఈ డబ్బుని బట్టి ఆనందం ఉంటుందా చెప్పాలి కదా. రెండో రోజు మళ్ళీ నుంచున్నావు అక్కడ, రెండో రోజు మళ్ళీ అక్కడే రోడ్డు మీద నుంచున్నావు. మళ్ళీ కారు వచ్చి ఆగింది. నువ్వేం కోరుకుంటావు చెప్పు. అప్పుడు నువ్వేం కోరుకుంటావు? కారు వచ్చి ఆగగానే చెప్పాలి నాకు. ఏం కోరుకుంటావు? మళ్ళీ పిలిస్తే బాగుండు, పిలిచిన తర్వాత సరే మళ్ళీ కొడితే బా, ఎందుకంటే నెక్స్ట్ ఇస్తాడు కదా. అదే నీ క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మేము శ్రమల్ని ఆహ్వానిస్తాం, మేము శ్రమల్ని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? ఎందుకు? శ్రమల తర్వాత మహిమ ఉంది. హల్లెలూయా. శ్రమల తర్వాత మహిమ ఉంది. ప్రభు మనల్ని శ్రమల్లో అలాగా విడిచిపెట్టాడు, దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎంతకాలం పాస్టర్ గారు ఈ శ్రమ ఎంతకాలం భరించాలని అంటే దానికి కూడా ఆన్సర్ బైబిల్లోనే ఉంది. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. But the God of all grace, who hath called us unto this eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen, settle you. To him be glory and the dominion forever and evermore. Amen. చదవమా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, అండర్లైన్ చేసుకోండి, ఈ శ్రమ ఎంతకాలం ఉంటుందంట? కొంచెం కాలమే. ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు. మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా, ఆమేన్. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. అర్థమైందా శ్రమను గురించినటువంటి వివరణ? కొంతకాలమే, ఆ తర్వాత ఆయన మనల్ని సంపూర్ణంగా స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. ఇంత స్పష్టంగా వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం మనకి తెలియజేస్తున్నప్పుడు శ్రమల గురించి మనం బాధపడాలా, ఆనందించాలా? ఆనందించాలి. శ్రమలు మంచిగా చెడ్డగా చెప్పండి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. జిమ్కి వెళ్తారా? చాలామంది జిమ్కి వెళ్తారు కదా. నేను కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. ఏం చేస్తానండి? ఆ బరువులు తీసుకొని ఏం చేస్తాం? ఏంటి శ్రమ లేకపోతే సుఖం? అది శ్రమ. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఏమవుతున్నా నేను బలపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
శ్రమ ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. మరి నువ్వు బలపడాలనుకుంటున్నావా, వీక్ అవ్వాలనుకుంటున్నావా? ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత బలవంతులుగా అవుతారు లేదా? రోజు 1 గంట చేసేవాడు వేరు, అప్పుడప్పుడు చేసేవాడు వేడు. కానీ రెగ్యులర్గా చేసేవాడు, రెగ్యులర్గా శ్రమ పడేవాడు బలవంతుడిగా ఉంటాడా లేదా? సల్మాన్ ఖాన్ అంటుంటారు కదా మన వాళ్ళు, అట్లా టైప్లో. మరి మనం కూడా అలాగే ఉండాలంటే ఏం చేయాలి? మనం రెగ్యులర్గా ఏం కావాలి మనకి చెప్పండి? శ్రమలు కావాలి మనకి. హల్లెలూయా. సో అల్టిమేట్గా ఫైనల్గా ఈ శ్రమలు మనకి ఎంతో మేలు. అవి మనల్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. మరి దేవుడు మనల్ని బలపరిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది మనం ఊహించలేము. ఆ యేసు ప్రభువు వారు నన్ను బలపరచడం ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. నీ దగ్గర బలం లేకపోతే ఎవడు పడితే వాడొచ్చి నిన్ను తన్నే ప్రయత్నం చేస్తాడు, అటాక్ చేస్తాడు. నువ్వు బలవంతుడిగా ఉంటే నీ దగ్గర రావటానికే భయపడతాడు. అదేవిధంగా నువ్వు ఆత్మీయంగా వాక్యమని జీవాహారాన్ని తీసుకుంటూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని బైబిల్ ఎలా చూడమంటుందో అలా చూడాలి. శ్రమలను ఎలా చూడాలి? ఆనందంగా చూడాలి, మహా ఆనందంగా చూడాలి. క్రీస్తు శ్రమలో పాలివారైనంతగా ఆనందించాలి. కాబట్టి అలా నువ్వు గనక వాటిని తీసుకోగలిగితే ఖచ్చితంగా శ్రమ వెనుక సాక్ష్యం, ట్రయల్ ఆఫ్టర్ ట్రయల్, టెస్ట్ మనీ. సాక్ష్యం ద్వారానే మనం దేవుణ్ణి మహింపరచగలం. సాక్ష్యం లేకుండా దేవుణ్ణి మనం మహింపరచలేం. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు షేర్, బట్ ఐ విల్ క్లోజ్ విత్ 1 verse. మిగిలిన వచనాలు చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఐ వాంట్ టు క్లోజ్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. Of such as one will I glory, yet of myself I will glory not, but in my infirmities. చదవమ్మా. నా విషయమైతేను నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను. సో నాకు ఎప్పుడైతే కష్టము, వేదన, బాధ, శ్రమ కలిగిందో అప్పుడే నేను ఆనందిస్తానంట్లా, అతిశయిస్తానంటున్నాడు, గర్వంగా ఫీల్ అవుతాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? when you are in trouble, when you are in trial, when you are in a situation, the Lord will be with you. Hallelujah. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో, బాధలో ఉన్నప్పుడే ప్రభువు నీకు మరీ దగ్గరగా నీతో ఉంటాడు. ఆమేన్. మీకు విషయం తెలుసా? చిన్నపిల్లలు కొంతమంది పేరెంట్స్ అటెన్షన్ కోసం చిన్న పిల్లలు చేస్తుంటారు. ఏమని? ఏదో దెబ్బ తగిలిందనో, మనం ఏదైనా ఎప్పుడైనా ఒకసారి దెబ్బ తగిలితే అయ్యో నాన్న ఏమైందా ఇట్లా ముద్దు చేసాం అనుకో, వాడు రెండోసారి కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ వాడు తగిలినట్టు చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ వాడిని అట్లాగా చేస్తాం కదా అని. అలాగే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం కష్టంలో ఉన్నప్పుడు మన పక్కనే ఉంటాడు. ఆయన మనల్ని చూసుకుంటూ ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనల్ని బలపరుస్తాడు, ఆయన సపోర్ట్ చేస్తాడు. ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను. అది ఎలాగంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ఈ 12వ అధ్యాయంలోనే మీరు 7వ వచనం మీరు చదివినట్లయితే పౌలు గారి యొక్క జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. And lest I should be exalted above measure through the abundance of the revelation, there was given me a thorn in the flesh, the messenger of Satan to buffet me, that I should be exalted above measure. For this thing I besought the Lord thrice, that it might be departed from me. And he said unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. చదువునా? ఓకే, 9వ వచనం చదివామ్మా. 9వ వచనం చదివేశాను. పౌలు గారికి కూడా ఒక శ్రమ వచ్చింది, భయంకరమైన శ్రమ వచ్చింది. ఆయన దాని కొరకు ప్రభువుని ప్రార్థించాడు. ముమ్మారు ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు
చాలు అన్నాడు. అంతే కదా, ఆయన ఏమన్నాడు చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని. సో ఎప్పుడైతే మనము శ్రమల్లో బలహీనంగా ఉంటామో అప్పుడే ఆయన శక్తి మనలో నిలిచి ఉంటుంది. మనలో నిలిచి ఉండి ఆ శక్తి మనల్ని బలపరుస్తుంది. చదువుమా. కాగా జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు యొక్క శక్తి అంట పౌలు గారు తన మీదే ఉండాలని కోరుకుంటున్నాడంట. నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నా. హల్లెలూయా. వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్, మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రభువే మన దగ్గరికి వచ్చి మనకి సహాయంగా ఉండి ఆయన మన యొక్క శ్రమను మనతో పాటు షేర్ చేసుకుంటాడనంటే ఆ ప్రభు కోసమైనా మనం ఆ శ్రమను కోరుకోవాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు. అందుకనే ప్రత్యేకంగా నేను నా బలహీనతల యందు శ్రమల యందే నేను అతిశయిస్తాను అని. సో మనందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి, ఆయన్ని మాదిరిగా తీసుకున్నారు పౌలు గారు. కాబట్టి ఆ పౌలు గారిని మనం మాదిరిగా తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ అవర్ రోల్ మోడల్. ఇవి శ్రమలంటే ఇలా ఉంటాయి, ఇలా వస్తాయి, ఇలా చేయాలి అని వాక్యం చెప్తా ఉంది. మరి ఇప్పుడు క్రైస్తవ సమాజం చేస్తున్న శ్రమల దినాలు ఏంటో నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు నాకు తెలియచేయండి. ఓకే, అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ఓకే, సో దయచేసి మీనింగ్లెస్, అర్థం పర్థం లేని ఆచారాల్ని పాటించొద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సువార్త ప్రకటించండి, ప్రభువు చెప్పినట్టుగా జీవించండి. అబద్ధం ఆడకూడదు అనేది ఆజ్ఞనా? అబద్ధం ఆడకూడదని. అబద్ధం ఆడకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా నీ పరిస్థితి, నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఒక పాత సినిమా ఒకటి ఉంది, ఏప్రిల్ 1 విడుదలని. ఆ సినిమాలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, వీడంతా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి అంటది, ఓహో వీడిని మార్చాలని అమ్మాయి, నువ్వు ఏప్రిల్ 1వ తారీఖు అంటే 4 రోజులు 2 నెలలు టైం, ఈ 2 నెలలు నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే చాలు, నేను పెళ్లి చేసుకుంటాను. వాడు అప్పటి నుంచి నిజం చెప్పడం మొదలు పెడతాడు. వాడి జీవితం ఎంత భయంకరంగా మారిపోద్దో ఒకసారి మీరు చూడండి. అంటే ఒక అబద్ధం ఆడొద్దు అనేది మనం ఫాలో చేస్తేనే ఎన్ని కష్టాలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ యొక్క లైఫ్లో ఆలోచించండి. మీ ఉద్యోగ దీంట్లో కానీ ఎక్కడైనా అబద్ధం ఆడకుండా ఒకసారి నిజాలు చెప్పడం మొదలు పెట్టండి. ఆ విధంగా మరి యేసు ప్రభు చెప్పిన అన్ని చేస్తూ జీవిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? వస్తాయా శ్రమలు? రావా? అవి అసలైన శ్రమలు. కానీ ఆ శ్రమలు అలాగే ఉంటాయా? ఉండవు. ఒకవేళ నువ్వు ఆఫీస్కి వెళ్ళే విషయంలో నిజమే చెప్పావు బాస్కి, నిజం చెప్తే ఉద్యోగం తీసేస్తాడు, అందుకని అబద్ధం చెప్తావు. కానీ ప్రభు అబద్ధం చెప్పొద్దు అన్నాడు. నువ్వు అబద్ధం చెప్పొద్దు కదా అని ప్రభు నువ్వు నిజమే చెప్పినప్పుడు ఒకవేళ ఉద్యోగం తీస్తాడు అనుకోండి, పర్వాలేదు, అది శ్రమే, అది టెంపరీ, కొంతకాలమే. దేవుడు అంతకంటే గొప్ప ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సింది. సో వాక్యం ఏం చెప్తుందో, ప్రభు ఏం చెప్పాడో అదే మనం చేయాలి, అలాగే జీవించాలి. అలా జీవించడం వల్ల మనకి శ్రమలు ఖచ్చితంగా వస్తుంది. ప్రభు అన్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. ఇంగ్లీష్లో చూస్తే, ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ ట్రిబులేషన్స్ బట్ బీ ఆఫ్ గుడ్ చియర్ అన్నాడు. గుడ్ చియర్ అంటే చక్కగా సంతోషంగా నవ్వుతూ, శ్రమలు వస్తాయి నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే నేను లోకమును జయించి అన్నాను. సో లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనకున్న ఏ పరిస్థితినైనా కూడా దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆయనకు ముందుగానే మనము కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. శ్రమ అనేది నిజ క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవులకు ఎంత అవసరమో మాకు తెలియజేశారు. ఇప్పుడు మాలో మేమందరం ఎవరెవరో ఏ శ్రమలో ఉన్నామో ఆ శ్రమ టెంపరీ అని, ఆ శ్రమకు తగ్గ సాక్ష్యాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారని వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. మరి లోక మర్యాదను అనుసరించొద్దని బైబిల్ చెప్తా ఉంది, కానీ అనేకులు లోక మర్యాదను అనుసరించి చేస్తూ ఉన్నారు. అది కాదు, నీ కొరకు జీవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని నువ్వు సాక్ష్యాలుగా మారుస్తావు. ఆ సాక్ష్యాల ద్వారా నీకు మహిమ కలుగుతుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇందాక మనం ఒక పాట పాడాం కదా, ఆ పాటలు ఏమన్నాడు? యేసన్న గారు ఏం రాశారు? నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే అన్నారు కదా.
అంతే. ఆయన కృపలో ఉంటే, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. పాడండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావి. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. మనకు రాబోయే మహిమ ఉంది, అన్నీ ఎందుకు పనికిరావు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్. వి ఆర్ ఆల్ బ్లెస్డ్.